హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే హైదరాబాద్ నుంచి రాజమండ్రి మా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ లోపల అయితే మా మిక్కీ అయితే క్యాబ్ అయితే బుక్ చేశాడు. ఇంకొక పక్క అయితే టైం అవుతుందన్న టెన్షన్ కూడా. ఇంకా లగేజ్లన్నీ తీసుకొని బయటకు రాగానే క్యాబ్ అయితే వచ్చేసింది. ఇక క్యాబ్ అయితే ఎక్కేసి వెళ్తూ ఉన్నాము. లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా దారిలో అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ట్రైన్ మిస్ అవుతామేమో అని అనుకున్నాము, కానీ కాలేదు. మొత్తానికైతే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ట్రైన్ అయితే మా కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది. ఇంకా మొత్తానికైతే మేమైతే ఎక్కి కూర్చున్నాము. జస్ట్ ఒక్క 5 మినిట్స్ అయితే ట్రైన్ ఖచ్చితంగా మిస్ అయ్యేటోళ్ళము. ఈ లోపల మా మమ్మీ కూడా అక్కడి నుంచి లింగంపల్లి నుంచి వచ్చి మా కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ అత్త అల్లుడైతే ఇద్దరు వాదనాడుకుంటూ ఉన్నారు, ఎప్పుడు లేటే అనని. మా ఆయన ఏమో నాది కాదు లేటు, మీ కూతుర్తే అని అంటున్నారు. నాది కూడా ఏం లేట్ లేదు, ట్రాఫిక్ది లేట్ అని నేనైతే చెప్తున్నాను. ఇంక ఈ ఆర్గ్యూస్ అన్ని పక్కకు పెట్టేస్తే మాకైతే కంఫర్ట్గా అందరికైతే సీట్లు అయితే దొరికాయి. ఇంక ఇక్కడ మా మమ్మీ వచ్చేటప్పుడు అయితే మ్యాంగోస్ అయితే కట్ చేసుకుని వచ్చేసింది. అవైతే వేసేసాం పొట్టలో. ఇంకా ఆ తర్వాత సమోసాలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్, ఇంకా వచ్చిన ప్రతిదీ మా పిల్లలైతే అస్సలు వదిలిపెట్టలేదు. ఇంకా ట్రైన్ అంటేనే స్నాక్స్ కదా, అవి రావాలి, పిల్లలు తీసుకోవాలి, తినాలి, వాళ్ళతో పాటు మేము కూడా. ఇంకా ఈ లోపలైతే మా చెల్లి అయితే కాల్ చేసింది. వీళ్ళైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. మా చెల్లి పిల్లలు చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. మా చెల్లె వాళ్ళు రాజమండ్రి వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాము, అందుకే ఈ ఎగ్జైట్మెంట్. మా చెల్లి మా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్కి చెప్పినా ఖచ్చితంగా హైదరాబాద్కి రావడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మమ్మల్ని, అమ్మ వాళ్ళని, అందరినీ కలవచ్చని. ఇలా తను హైదరాబాద్ వస్తూ పోతూ ఉంటుంది, కానీ మేమే తన దగ్గరికి రేర్గా వెళ్తాము, ఇలా సంవత్సరానికో 2 సంవత్సరాలకో. అందుకో ఈ ఎగ్జైట్మెంట్. ఇంకా అవన్నీ పక్కకు పెట్టేస్తే ఇక్కడైతే వచ్చేటప్పుడు ఎగ్ బిర్యానీ తీసుకొస్తే మా వాళ్ళు అయితే తింటున్నారు. ఇక్కడ మా చిన్నోనికి అయితే ఒక అతను అయితే పరిచయం అయ్యాడు. ఇంకిద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ నైట్ అంతా ఫుల్ టైంపాస్ అయిపోయింది మా చిన్నోనికి అయితే. నాకు కూడా మా మమ్మీతోటి అదో ఇదో మాట్లాడుతూ టైంపాస్ అయిపోయింది. ఇంకా మా వారైతే ట్రైన్ ఖాళీ ఉంది కదా అని అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా పాప అయితే మా మమ్మీని అయితే సతాయిస్తూ ఉంది. ఇంకా నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంక ఇక్కడ మా అందరికైతే నిద్ర అయితే వచ్చేసింది. మేమైతే పడుకున్నాము. ఇంకా మా చిన్నోడికైతే నిద్ర రాలేదని అన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా అవి కూడా అన్ని కవర్ చేస్తున్నాడు చూడండి. ఇటు రాజమండ్రి సైడ్ ఊర్లు అయితే చాలా బాగున్నాయి. అలానే పచ్చని వాతావరణం కూడా చాలా బాగుంది. అన్ని కొబ్బరి తోటలు, అరటి తోటలు చాలా బాగున్నాయి. ఆ వీడియోస్ అన్ని మా మిక్కీ బాగా కవర్ చేశాడు. స్టేషన్ దగ్గరలో ఉంది కదా అని బ్యాగులు అయితే తీసుకొని రెడీగా ఉన్నాము. ఈ లోపల గోదావరి అయితే వచ్చింది. ఎంత అందంగా ఉందో, మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము. చాలా బాగుంది. మా పిల్లలు, పక్కన వాళ్ళు అందరూ ఫొటోస్, వీడియోస్ తీయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా ఈ గోదావరిలో కొంతమంది అయితే కాయిన్స్ కూడా వేస్తున్నారు. ఇంకా గోదావరి అయితే ఎంత పెద్దగా ఉందో, అసలు దగ్గరగా ట్రైన్ అయితే ఒక 10-15 మినిట్స్ అయితే గోదావరి మీదనే పోతూ ఉంది, ఈ బ్రిడ్జ్ మీద. ఈ గోదావరి నది గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. గోదావరి నది అయితే చాలా బాగుంది. మా అందరికైతే తెగ నచ్చేసింది గోదావరి. అయినా ఫస్ట్ టైం చూసే వాళ్ళకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ గోదావరి నది. ఇంకా బ్రిడ్జ్ అయితే దాటేసాము. ఇంకా స్టేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపలైతే రాజమండ్రి స్టేషన్ అయితే వచ్చేసింది. ఫైనల్గా మొత్తానికి మేమైతే రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. నైట్ 8:30కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 6:30 అయ్యిందనమాట రాజమండ్రి దిగేసరికి. మొత్తానికి 10 అవర్స్ జర్నీ తర్వాత మేమైతే రీచ్ అయిపోయాము. ఇంకా బ్యాగులు, లగేజ్లు అన్నీ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాలి. ఇంకా అందరం లగేజ్లు అయితే తీసుకొని ఇక స్టేషన్ బయటకైతే స్టార్ట్ అయ్యాము. ఇంక ఈ లోపల మా చెల్లికి కూడా కాల్ చేసి చెప్పాము రీచ్ అయ్యాము అని. ఇంకా మా చెల్లి అయితే స్టేషన్ బయట వెయిట్ చేయమని చెప్పిందనమాట మాకైతే. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్ బయటకైతే వెళ్తున్నాము. ఇంకా అందరం బయటకు వచ్చి వెయిట్ చేయగానే ఇంకా మా చెల్లె వాళ్ళ హస్బెండ్, మా మరిది అయితే వచ్చారనమాట. ఇంకా మా మరిదితో పాటు మా పిల్లలు, మా చెల్లె వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇంక ఇక్కడ చూడండి పిల్లల ఎగ్జైట్మెంట్. మా తేజు ఫ్రూటీ కూడా ఇక్కడ వీడియోస్ తీస్తూ వస్తున్నారనమాట. వాళ్ళ ఛానల్లో వస్తుంది చూడండి. ఇంకా పిల్లలు నలుగురు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా అందరం అయితే కలిసేసి ఇంకా బ్యాగ్లు, లగేజ్లు అన్ని కార్లో పెట్టేసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ స్టేషన్ నుంచి మా చెల్లె వాళ్ళ ఇంటికి ఒక 10 మినిట్స్ పడుతుందన్నమాట. ఇంకా మేమైతే అందరం అయితే వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ మా తేజు, మిల్కీ అయితే తెగ ముచ్చట పెడుతూ ఉన్నారు. ఇంకిద్దరు పిల్లలు ఇంకా నైట్ నిద్ర కూడా పోలేదంట. వాళ్ళు ఈ హాలిడేస్లలో 9 అయితే కానీ లేవని పిల్లలు మార్నింగ్ 5కే లేసి వెయిట్ చేస్తూ ఉన్నారంట. మేము ఎప్పుడు కాల్ చేస్తే స్టేషన్కి వద్దామా అని. ఇంకా ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంకా తనే మా చెల్లి.
ఇంక ఇక్కడ మా చెల్లి కూడా వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడెప్పుడు వస్తామా అని. ఇంకా మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి మా చెల్లి హ్యాపీనెస్. అసలు ఈ రాజమండ్రి ప్లాన్ అయితే మా వారిదనమాట. అందరం కలిసి తిరుపతి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మేమందరం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేటట్టు, మా చెల్లె వాళ్ళు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఇంకా లాస్ట్ మినిట్ లో మా వారైతే మీ చెల్లి సుప్రజ దగ్గరకు కూడా 2 days ఉండేసి ఇంకా అందరం కలిసి తిరుపతి వెళ్దాం అక్కడి నుంచి అని అన్నారు. ఇలా ఈ రాజమండ్రి ట్రిప్ అయితే మాకైతే స్టార్ట్ అయిందనమాట. ఇంకా నుంచి మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. మేము ఏమేం టెంపుల్కి వెళ్ళామో అవన్నీ తప్పకుండా చూడండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్ గాయస్.